మరణించిన తర్వాత కూడా వారు మరణములోను బంధింపబడి ఉండకుండా తిరిగి మరలా వాళ్ళు లేస్తారు. లేచిన తర్వాత నిత్యము వారు జీవించేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే దానికోసం చెప్తాం. లూకా సువార్తలో ఒక సన్నివేశం ఉంది. దరిద్రుడైన లాజరు కూడా చనిపోయాడు. చనిపోయిన ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వెనకోళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాముకి ఏముంది? ఇప్పుడు నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నిత్య జీవంలోనికి ప్రవేశించకపోయినట్లయితే ఈ లాజరు అబ్రహాం యొక్క రొమ్మును ఎట్లా ఆనుకొని ఉంటాడు? అర్థమైంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము నశింపక, మనము చనిపోయి మరణములోనే బంధించబడి ఉండకుండా మనము నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అని అంటే మనము తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారిగా మనం ఉండాలి. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ధనవంతుడు చనిపోయి పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళంలో ఎవరున్నారు అని అంటే అక్కడ యాతన పడుతూ ఉన్నాడు. అక్కడ వేదన, తర్వాత దుఃఖము, బాధ తప్ప వేరే ఏమీ లేవు. దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు. చనిపోయిన ఈ లాజరు ఎవరు రొమ్మున ఆనుకున్నాడంటే అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. విశ్వాసములో ఆయన అందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఆయన విశ్వాసులకు తండ్రి. ఎవని యందు విశ్వాసం ఉంచాడు? నిత్య జీవము కలిగినటువంటి దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు. అందుకే శరీరానుసారంగా ఆయన మరణించినప్పటికీ కూడా తిరిగి మరలా మహిమ శరీరము ద్వారా ఆయన నిత్య జీవనం కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నటువంటి ఆయన దేవుని విశ్వాసం ఉంచినటువంటి లాజరును విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాం యొక్క రొమ్మున ప్రభువు చేర్చాడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో కదా. నిత్య జీవం గురించి పోతే ఇట్లానే ఉంటుందండి. సో గమనించండి, క్లియర్గా చెప్తున్నాను నేను. అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం అని అంటే, చనిపోయిన తర్వాత నిత్య జీవులకి వెళ్తావా నీకు నాకు ఎట్లా తెలిసే అని మీరు అనుకోవచ్చు. చనిపోయినటువంటి అబ్రహాము మరణములోనే బంధింపబడి ఉండలే. అపోస్తుల కార్యంలో పేతురు గారు ఏమంటారు అని అంటే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఎవరి గురించి చెప్తాడు ఈ మాట? యేసు ప్రభు గురించి చెప్తాడు. కనుక దేవుడు ఆయన మరణములో నుండి, మరణ ప్రయత్నంలో నుంచి ఆయన ఏం చేశాడు అని అంటే లేపి ఉన్నాడు. దానికి మేము సాక్షులము. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి మరణములో బంధింపబడి ఉండలేదు. అబ్రహాము చనిపోయి బంధింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం ఉంటుంది. తిరిగి వారు మరలా జీవంలోనికి వెళ్తారు, జీవంలో ప్రవేశిస్తారు. ఇకన్నటికి వాడికి మరణము లేనే లేదు. ఎవడికి మరణం అని అంటే దేవుణ్ణి ఎరగక, దేవుని యందు విశ్వాసం ఉంచక, యేసు ప్రభు యందు నమ్మిక ఉంచక ఎవడైతే ఈ లోకాన్ని విడిచిపెడతాడో, అనగా చనిపోతాడో, అలాంటి వాడు ధనవంతుడు వలె పాతాళంలోనికి వెళ్తాడు. అక్కడ వేదన పడుతూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్నటువంటి మరణం అనగా ఈ లోకంలో మనం మరణిస్తూ ఉన్నాం, బాగానే ఉంది. ఈ మరణమే నీ జీవితానికి అంత మాత్రం కూడా నువ్వు అనుకోవద్దు. తిరిగి నీకు బోల్డ్ అంత జీవితం ఉంది. రెండవ మరణం ఎంత మాత్రం కూడా నీకు రాకుండా దేవుడు నిత్య జీవంలో నిన్ను ప్రవేశింపజేయడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనలో నమ్మకం ఉంచి మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు చనిపోయిన అబ్రహాము తిరిగి ఏ విధంగా జీవంలోనికి వెళ్ళి ఉన్నాడో అలాంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు.